ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. నేను ఎప్పుడు అందరికీ ఒకటే చెప్తుంటాను, మంచి వాళ్ళకి దగ్గరగా ఉండండి, దుర్మార్గులకు దూరంగా ఉండండి. వాళ్ళు మీ మనసుని, మీ భవిష్యత్తుని, మీకు సంబంధించిన అన్ని విషయాల్ని నాశనం చేసేదాకా నిద్రపోరు. ఒక యాక్చువల్గా రాత్రి మొత్తం నా మనసంతా కలిసిపోయే విధంగా ఒక సంఘటన జరిగింది. నిన్న ఒక వీడియో పోస్ట్ పెట్టాం. ధర్మారావు గారు యాక్చువల్గా బంజారా హిల్స్లో 18 ఎకరాల ల్యాండ్ కొందాం అనుకుంటే, ఆయన కొందాం అనుకోలే, ఆయన మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వాళ్ళ నాన్నగారు నా దగ్గరికే డబ్బులు పంపించాడు. నేనే ఆ 18 ఎకరాలది మంచి, అప్పుడు కూడా నేను వచ్చిన కొత్త తెలిసిన మిత్రులు మార్వాడే వాళ్ళతో మాట్లాడి ఆయన కోసం కొనేసి డబ్బులు కూడా కట్టేశాను. కట్టేస్తే ఆయన తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వచ్చి చూసుకున్న ల్యాండ్ని చాలా పరుషంగా దురుషంగా మాట్లాడాడు. మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారా, గుడ్లు తొండలు కూడా గుడ్లు పెట్టిన ల్యాండ్ తీసుకుంటారా, ఎటు చూసినా రాళ్ళు రప్పలు ఉన్నాయి, అది ఎందుకు మనకు వస్తుంది అని కొద్దిగా పరుషంగా మాట్లాడాడు. సరే, నా మీద నమ్మకంతో వేరే మార్వాడి ఆయన అప్పటికప్పుడే ఆయనకి డబ్బులు ఇచ్చేసేసాడు. ఆయన వెళ్ళి ఊళ్ళో కొనుక్కున్నాడు. నిన్న వీడియో ఆయన చూసినట్టున్నాడు, ఆయన ఫోన్ చేస్తున్నాడు. అది యాక్చువల్గా ఆయనతో మాట్లాడిన వీడియో కూడా పెడదాం అనుకున్నాం. హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. యాక్చువల్గా ఆ రోజుల్లో మోటార్ సైకిలే గొప్పగా ఉండే విషయాల్లో ఆ రోజుల్లోనే వాళ్ళ కారు మెయింటెనెన్స్ ఉండేది. వాళ్ళు యాక్చువల్గా పంతులు అయినప్పటికీ మంచి కోట లాంటి ఇల్లు ఉండేది. కోట లాంటి ఇల్లు కూలిపోయింది. వ్యవసాయం అన్నీ అమ్ముడుపోయినాయి. వాళ్ళ పిల్లల విషయం చాలా దారుణం. మనం తలుచుకుంటేనే మనసంతా బాధేస్తుంది. ఆయనకి తర్వాత ఏదో గుడిలో 1500 రూపాయలకి తెరితే తర్వాత లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది కూడా ఆపించి కూడా తీసేశారు. ఈయనకి కాలు ఒకటి నడవలేదు. కనీసం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడుగుతుందామంటే కూడా ఆయనకి లేదు. ఆయనే స్వయంగా చెప్పిన మాటలు చెప్తున్నా. అట్లాగే దారుణంగా అయిపోయింది. ఆ రోజున మిమ్మల్ని తిట్టిన తిట్లకి నేను నిజంగా అనుభవించాను. మీరు నాకు చెప్పారు, అదే రోజున నేను భద్రకాళి అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను, ఇప్పుడు ఏం నన్ను అనద్దు, మీ డబ్బులు మీకు ఇస్తాను అన్నారు మీరు. అయినా కూడా నేను మిమ్మల్ని అన్నాను, అది నేను ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పి చాలా హృదయదారకంగా మాట్లాడాడు. అది ఆయన తప్పు కాదు. వాళ్ళ కుటుంబం ఎప్పుడూ మా కుటుంబాలను ఎప్పుడూ గౌరవించేది. సత్సంగం, మంచివాళ్ళు లేకపోవటం మూలాన, వాళ్ళ కారు డ్రైవర్ మూలాన ఆయన మాటలిని ఈయన నా మీద మాటలు తోటలాడాడు. అలాంటి కొన్ని రకాలైన పిశాచ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మేముండే షాపు ఏరియా చాలా రిస్ట్రిక్ట్ ఏరియా. నా దగ్గర నుంచి అదృష్టం తీసుకుని కానీ, నా సలహా తీసుకుని కానీ 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంతోమంది ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు దుష్టమైన భావనలో దుష్టమైన మనుషులతో ఉండటం వలన వాళ్ళ తత్వమే దుష్టంగా మారిపోతుంది. దానికి ఎవరు ఏమి చేయలేరు. కొంతమంది వేములవాడి నుంచి ఒక ఆయన వివరంగా చెప్పారు, మీ మీద ఎవరో కొందరు బ్లాక్మెయిల్ చేయడానికి ఒక గ్రూప్ తయారు చేసుకున్నారు స్వామిని. వారు చెప్పడం వలన మేము కూడా ఒక మంచి పోలీస్ కంప్లైంట్ వివరంగా ఇచ్చాము. కాపీ టు కమిషనరు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్, అలాగే కమిషనరు అందరికీ కాపీలు వెళ్ళినాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన లాయర్ గారు డ్రాఫ్ట్ చేసి దాన్ని పోలీసులకి రిపోర్ట్ చేశారు. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడేటప్పుడు నిన్నే ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఆంజనేయ స్వామి చక్కగా లంక దాటి వెళ్తూ ఉన్నాడు. ఒక జలపిశాచి, సముద్రంలో ఉన్న జలపిశాచి ఆయన తినటం ఎలా తినాలి అని అనుకుంది. ఆవిడకి పిశాచాలు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంది. ఈయన రామభక్తుడు అని తెలుసు కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే జలంలో నుంచి రాముడు పనికిరానివాడు, రాముడు దుర్మార్గుడు, రాముడు అని చెప్పి ఆవిడ అరవటం మొదలుపెట్టింది. ఒక్క క్షణము అంత పెద్ద శక్తివంతుడైన ఆంజనేయ స్వామి కూడా అప్పటికప్పుడే మనసులో కొద్దిగా చిన్న అనుమానం రావడం వల్ల పైనుంచి నీటిలో కింద పడిపోతే అప్పుడు జలరాక్షసి మింగేసింది. జలరాక్షసి పిశాచం మింగేయడం వలన మింగిన తర్వాత ఆయనకి ఐడియా వచ్చింది, ఓహో నన్ను ఇట్లా ట్రాప్ చేయడం కోసం ఈ పిశాచి ఇట్లా చెప్పిందా అని. తర్వాత మళ్ళీ రాముడి మీద భక్తి రాగానే తర్వాత ఆ పిశాచం యొక్క పొట్ట చిలుచుకుని బయటకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాముడి మీద ఆంజనేయ స్వామికి ఉన్న భక్తి మనకి ఆంజనేయ స్వామి మీద ఉన్న భక్తిగా మారిపోయింది. ఇప్పుడు కూడా గురువుని, దైవాన్ని, శుభం చేసేవాళ్ళని, 10 మందికి ఉపకారం చేసేవాళ్ళని, ఎవరి దగ్గరికి వెళ్తే 10 మంది బాగుపడతారో నిరూపణ కలిగిన వాళ్ళని, వాళ్ళతోటే ఉండాలి, వాళ్ళే ఉండాలి. వాళ్ళు పెద్దగా చదువుకోవాలని, పెద్ద గొప్పోళ్ళు అవ్వాలని వాళ్ళతో ఏం లేదు. వాళ్ళ ద్వారా 10 మంది బాగుపడ్డారా వాళ్ళ దగ్గరే చేసుకోండి. ఎవరన్నా గుండె జబ్బు చేసినప్పుడు గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ 100 మందికి చేసి బతికిస్తే ఆయన దగ్గరికి వెళ్ళండి. వాడికంటే 100 రెట్లు ఎక్కువ చదువుకున్నా కూడా ఒక కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అంటే నిరూపణ లేని చోట ఏ పని చేయొద్దు, నిరూపణ చోట ఉన్న చోట వదలొద్దు, నిరూపణ లేని చోట చెయ్యొద్దు. ఏది ప్రమాదకరమైన పనుల జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు సత్సంగం, మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. నేను ఎంతో మందిని చూస్తాను ఇక్కడ హైదరాబాద్లో. మంచి వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారవుతారు. వాళ్ళు దాంట్లో ఆ గ్రూప్లో ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, మంచి వాళ్ళందరూ, ఒక లాయర్ ఉంటాడు. వీళ్ళందరూ గ్రూప్ కలిసి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇవన్నీ. ఒక గ్రూప్ అయితే నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు 5 లక్షలు పెట్టి సంస్థను స్థాపించారు. ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద సంస్థ అది. 5 కలిసి 5 లక్షలు అంటే 25 లక్షలు. 25 లక్షలు అంటే వాళ్ళు స్థాపించినప్పుడు 1999లో అనుకుంటా, 2001 మధ్యలో వాళ్ళు వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు పేరు అవన్నీ ఇచ్చాము. పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో వాళ్ళకే తెలియదు. మీ మధ్యలో, మీ కుటుంబంలోనో, మీ మధ్యలోనో, మీ స్నేహితుల్లోనో దుర్మార్గుడు ఒక్కడుంటే కూడా వాడిని దూరం చేసుకోండి. ఎప్పుడు కూడా దుర్మార్గుల మాట వినకూడదు, దుష్టుల మాట వినకూడదు. కుటుంబాలు పాడైపోతాయి. ఇప్పుడు కూడా మీ గురించి కాదు, మీ పిల్లలు, ఆడపిల్లలు, మీ వంశం గురించి ఆలోచించాలి. నా దగ్గరికి వచ్చిన ఒక యాక్చువల్గా నేను పొద్దున ఇందాక ధర్మారావు గారి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్నగారు కూడా చాలా పెద్ద మనిషి, పేరు ప్రతిస్తున్నాడు. ఆయన వీడియో ఆడియో పెడదామంటే కూడా మన సొప్పట్లో అట్లా అయిపోయింది వాళ్ళది. అప్పుడే వారి ఊరి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి చెప్పాను, నేను కొద్దిగా మంచిగా ఆర్థిక సహాయం చేయండి, మా తాలూకా అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే వారికి ఇప్పించండి అని, వారిని కొద్దిగా మంచిగా చూసుకోమని. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు అందరికీ దానాలు చేశారు, ధర్మాలు చేశారు, కొద్దిగా పేరు ప్రతిష్ట ఉంది. ఎవరికి మోటార్ సైకిల్ ఉంటేనే గొప్ప కొన్ని రోజుల్లోనే వాళ్ళు కారు మెయింటైన్ చేసేవాళ్ళు, పనులు ఉండేవాళ్ళు, కొద్దిగా ధర్మాత్ములు. ఎప్పుడు కూడా కాలసర్ప దోషం ఏర్పడిన తర్వాత ధర్మమా, మంచిగా, చెడ్డ, లాభమా, నష్టమా ఏముండదు. ఎందుకంటే పాము కాటు రాజుగారిని కాటేసినా, సేవకుని కాటేసినా, ఎవరిని కాటేసినా కూడా కాటే. అందుకని ఎప్పుడు దుష్టులకు దూరంగా ఉండండి. మాది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ ఏరియాలో పూర్తిగా కెమెరాల సర్వైలెన్స్ ఉంటుంది. కానీ ఒక దుష్ట స్వభావం ఎట్లా ఉంటుందో ఎక్కడ కూడా అటాక్ చేద్దాం, అసలు ఏం ఆలోచన చేస్తున్నారు, ఎలా ఉంటుంది. ఎక్కడైనా గురువుని చూడగానే దండం పెట్టుకోవాలి. నాకు దండం పెట్టుకుని నా వెనకాల ఉండి నా సలహా తీసుకుని బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎవరిని బాగు చేయడం తెలియదు. ఎవరిని బాగు చేయడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఓన్లీ విమర్శించడం తప్పితే ఎవరిని బాగు చేయడం కానీ, ఒక గుడి కట్టిన వాళ్ళు కాదు, ఒక గోపురం కట్టిన వాళ్ళు కాదు, 10 మందిని బాగు చేసిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ యొక్క దుష్ట స్వభావంతో అట్లా చేస్తారు. అలా అని అందరూ కాదు, నా సోదరులు కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు చాలా. అట్లా ఏం లేదు. అది ఎందుకైనా కూడా వాళ్ళ దుష్టులను తెరవంగానే దూరంగా ఉండండి. ఎప్పుడైనా కూడా మీరు ఎట్లయినా మీ జీవితం ఒక వయసు వరకు వచ్చి ఉంటుంది. అది కాదు, మీ పిల్లలు, ఆడపిల్లలు మీ వంశం నడవాడాలంటే ఇప్పుడు దుష్టులకు దూరంగా ఉండాలి. మంచి వాళ్ళకి దగ్గరగా ఉండండి. కొన్ని రకాలైన వ్యాపార వ్యవహారాలన్నీ అత్యధికంగా అభివృద్ధి చెందడం కోసం దానికి ఏం చేయాలో, ఎట్లా చేయాలో నేను త్వరలో ఒక మంచి వీడియో చేయబోతున్నాను. అలాగే దానికి సంబంధించిన మంత్రం చేయటము, దాంట్లో చాలా ఎక్కువ బీజాక్షరాలు ఉంటాయి. మంత్రము చేయటము ఎట్లా మీరు మంత్రం చేస్తారో, ఎట్లా అందరికీ ఇస్తారో అని అంటున్నారు. రియల్ లైఫ్. ఎందుకంటే సనాతనవాదులు కానీ, కొన్ని బ్రాహ్మణ సంఘాలు కానీ, చాలా వేదాల మీద చాలా పట్టున్న శాస్త్రజ్ఞులు కానీ, వారికి మంత్రశాస్త్రం అనేది విడిగా చెప్పడం ఆయనకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. కాకపోతే దానివల్ల ఏమైందంటే అందరికీ ఈ శాస్త్రము అందుబాటులో లేక సంస్కృతంలో ఉండిపోవటం వలన, సామాన్యులకు అందుబాటులో లేకపోవటం వలన ఆ గ్యాప్ని కొన్ని వేరే మతాల వాళ్ళు చక్కగా అందిపుచ్చుకుని, ఉదాహరణకి క్రిస్టియన్స్ చక్కగా వాళ్ళ మతానికి సంబంధించిన బైబిల్ని అన్ని భాషల్లోకి అనువదించి మతాన్ని చక్కగా చేసుకున్నారు. క్రిస్టియన్ మతం ఏం తప్పు మతం కాదు, అది కూడా హిందువుల మతంలోంచి పుట్టింది. యేసుప్రభు కూడా ఎప్పుడూ నేను దేవుడి బిడ్డని, ఈశ్వరుడి బిడ్డనే చెప్తాడు ఆయన స్వయంగా. బైబిల్లో కూడా అలాగే రాసి ఉంటుంది. అన్ని మతాలకి ఆలవాలము, అన్ని మతాలకి పుట్టిన హిందూ మతము. అదృష్ట రత్నాలు అనేది హిందూ మతం యొక్క మూలాల్లో ఒక భాగం. సముద్ర మదనం చేసినప్పుడు సముద్రంలోంచి పుట్టినాయి అని. కానీ దాన్ని కూడా మనం అంత కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే అంతకు నుంచి ముందు నుంచే ఉండొచ్చు. విష్ణుమూర్తి కౌస్తుభమణి సముద్రంలో చిలికిన తర్వాత ధరించింది కాదు కదా, అంతకు ముందు నుంచే ఉంది ఆయనకి. దానికి సంబంధించిన కొన్ని మాత్రం సముద్రంలో డెఫినెట్గా పుట్టినాయి. క్షీరసాగర మదనంలో అమృతంతో పాటు, లక్ష్మీదేవితో పాటు. అందుకని ఈ శ్రావణ మాసంలో చక్కగా బ్రహ్మాండంగా చక్కనైన అదృష్టతలను ధరించి అన్ని రకాలుగా గొప్ప లాభాలు పొందండి. మీరు, మీ పిల్లలు, ఆడపిల్లలు 100 తరాల వరకు శుభ్రంగా ఉండే విధంగా, అన్ని రకాలుగా మంచి జరిగే విధంగా మంచిగా మనసుతోటి మంచిగా ఉండండి.
వీలున్నంత వరకు ఈ నెల రోజుల్లో చక్కటి లడ్డూలు ఇంటికి తీసుకురావాలి. రాత్రిపూట దాని మీద ఒరిజినల్ తేనె చల్లి అమ్మవారి దగ్గర పెట్టి మంచిగా కోరికలు కోరుకుని వేరే ఎవరికైనా పంచిపెట్టడం వల్ల వాళ్ళంతా మనుషులు అనుకూలం అవుతారు. అలాగే కాలసర్ప దోషాలు ఉంటే వెళ్ళిపోతాయి. అమ్మవారు కాపాడుతూ ఉంటుంది వాళ్ళని. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు క్లీం 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 భద్రకాళి నమః అనుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌః క్లీం 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 భద్రకాళి నమః. శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్.